నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, ఈరోజు వచ్చిన ప్రధాన పత్రికల్లో ఓ కీలకమైన వార్త, అంటే చాలా కీలకమైన వార్తల్లో ప్రత్యేకమైనటువంటి వార్త, అవ్వ అని కాస్త ముక్కును వేలేసుకునే వార్త. షర్మిల తన కొడుకు వివాహానికి సంబంధించి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించి అక్కడ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవాలని నిశ్చయించుకుంది. అదంతా మనం చూసాం. తర్వాత ఆమె కలిసింది. సరే, అయిపోయింది కదా, అంతా సవ్యంగా ఇంటికి వెళ్ళింది, మాట్లాడిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, విలీనం చేసింది పార్టీని అని అంతా అనుకున్నాం. కానీ ఈరోజు వచ్చిన ప్రధాన పత్రికలోని వార్త చూస్తే ముక్కును వేలేసుకునే పరిస్థితి ఏంటంటే, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ఇంత భయపడుతున్నాడా అంటే, ఆమె వచ్చి కార్డు ఇస్తానని సీఎం అధికారులకు చెప్తే యాంటీకబ్బా ఇప్పుడు ఆమె పోయి కాంగ్రెస్లో చేరుతుండే, మనకి ఇప్పుడు వచ్చి ఆమె మనల్ని కలిస్తే బీజేపీ వాళ్ళతోటి ఇబ్బంది అవ్వదా అన్నట్టు మాట్లాడాడంటే, జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళకి ఇంత భయపడుతున్నాడా అని అర్థం చేసుకోవాలా. సొంత చెల్లి కార్డు ఇవ్వడానికి వస్తుంది, ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఇది? అంటే సాధారణంగా వివాహాలు, వేడుకలు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, సంబరాలు లేకపోతే చావులు, శుభంగానే అశుభంగానే, ఇటువంటి విషయాల్లో రాజకీయ వైరాలు కానీ గతంలో ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా కానీ అన్నిటిని పక్కన పెట్టి వ్యవహరిస్తారు. అదొక టైం కలవడానికి సాధారణంగా ఎవరైనా సరే ఆ సందర్భంగా ఎవరో కూడా తమ పాత కోపాలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, ఎడబాట్లు ఇలాంటివి అన్నిటిని కూడా ఆ అడ్డంకులు తొలగించుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు తారకరత్న గారు చనిపోయాడు. ఆ సమయంలో తారకరత్న గారి భార్యకి దగ్గర బంధువు విజయసాయిరెడ్డి. అవును. తారకరత్న గారు ఎవరో అందరికీ తెలిసిందే కదా, చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ ఫ్యామిలీ, బాలకృష్ణ వీళ్ళందరికీ. అయినా సరే నిత్యం తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు గారిని వీళ్ళందరినీ కించపరుస్తూ వ్యాఖ్యలు చేసే ట్విట్టర్లో ట్వీటే ఆ తెల్ల జుట్టు విజయసాయిరెడ్డి అప్పుడు చాలా సన్నిహితంగా ఉన్నాడు. వాళ్ళేమో ఆ రకమైన వైరాలు కానీ రాజకీయ విభేదాలు కానీ అక్కడ ప్రస్ఫుటం అవ్వలేదు. అయ్యో, నేను దగ్గర నుంచి చూశాను. చంద్రబాబు పక్కనే తిరిగాడు ఆయన. పైగా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం జిగురు పట్టరండి అని అంటించేసుకున్నాడు కూడా దగ్గరుండి. అంటే ఒకళ్ళు ఎవడ ఈవెన్ లోకేష్తో కూడా ఆ రోజు తర్వాత చాలా మంచిగా మాట్లాడాడు అట. అవును. ఇంతకన్నా కొన్ని విషయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మన కేసీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది, కింద పడ్డాడైనా తుంటి వెమికి విరిగింది. కానీ అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శ చేసి వేరే ఆలోచనలు ఏం పెట్టుకోకు, ప్రశాంతంగా ఉండు అని చెప్పాడు ఆయన. పైగా డోంట్ వర్రీ, జయాపజయాలు అంటే కేసీఆర్ గారి మనస్తత్వం చంద్రబాబు గారు బాగా తెలుసు కదా. ఎందుకంటే చేయగలితే కొండదులు ఎత్తాడు ఆయన. ఓడిపోతే నన్ను ఓడిస్తారా ప్రజలను కోపమించి ప్రజల మీద కోపం ఎత్తాడు ఆయన. 2009లో అలా చేశాడు. 2009లో కొన్నాళ్ళు బయట రాలేదు కదా అసలు. నేను ఇంత ఉంటుంది, సహజం అది. నేను పోరాడుతున్నాను కదా, నన్ను కాదనుకున్నారా మీరని కోపం వస్తుంది కదా. అలాంటివి పెట్టుకోకు, రాజకీయాలు అనేటువంటి జయాపజయాలు సహజం. నేను చూడు, నన్ను ఎంత అవమానించాను, ఎంత కష్టపడాను, నీకన్నా బాగా కష్టపడ్డాను కదా, నా దాంట్లో 100వ వంతు కూడా కష్టపడలేదు నువ్వు, అయినా సరే నన్నే ఓడిచ్చారు, నీకేముంది లేనట్టుగా ఆయన చెప్పేసి వచ్చాడు. ఇక్కడ ఆ వైరాలు ఏం కనపడలేదు కదా. మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు కదా కేసీఆర్ గారు, ఇష్టం మాట్లాడతాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఏంటయ్యా అని కూడా పలకరించలేదు. వార్తలు రాలేదు, ఒకవేళ ఫోన్ ఏమైనా చేసాడేమో తెలియదు. ఆయన అజయరావు గారు ఏమన్నాడో చూసాం. లేదు, ఒకవేళ చేస్తుంటే చెప్పుకునేవాళ్ళు కదా, వాళ్ళకి మైలేజ్ కదా, ఎలక్షన్ మైలేజ్. కేటీఆర్ గారు ఏమన్నాడో చూసాం. అయినా కానీ చంద్రబాబు గారు నాకెందుకు అనుకోలేదు కదా. మర్యాద అంటే కలవడానికి ఒక సందర్భం వచ్చి చానాళ్ళుగా ఉన్న సాహచర్యం, తాత్కాలికంగా విభేదాలు రావచ్చండి, ఒక అనుబంధం ఎక్కడ పోద్ది. అలాగే అన్నా చెల్లెల అనుబంధం కూడా ఏకగర్భజనితులు వీళ్ళు, ఒకే కడుపును పుట్టిన వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు సొంత అన్న చెల్లెలు కాకపోయినా చాలామందికి అన్నా చెల్లెల అనుబంధం, సోదరభావం ఉంటుంది. వాళ్ళే ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ విడిచిపెట్టి వచ్చినా ఇప్పటికే కూడా సోదరభావం, గురువుగారుగా భావించి రాఖీ కట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో తన కొడుకు వివాహం, ఆ పిల్లవాడికి మేనమామ. అవును కదా. మేనమామ కంటే ఇంకేంటండి, అంటే మేనమామకే మేనల్లుడికి ఉన్న అనుబంధం
అనుబంధం తెలవాలంటే ముద్దుల మావయ్య సినిమా చూడాలి, గ్యారంటీకి నేను చూసే ఉంటాడు. బాలకృష్ణ ఫ్యాన్ కాబట్టి అసలు ఇప్పుడు తండ్రి కొడుకు అన్న చెల్లి ఇలాంటి సెంటిమెంట్లతో అనేక సినిమాలు వచ్చినాయి. మేనమామ మేనల్లుడి సెంటిమెంట్తో వచ్చి సూపర్ టూపర్ హిట్ అయిపోయినా అంటే ప్రజల ఎమోషన్ అలా ఉంటుంది. అంటే ఎలాంటి వాడికి కూడా మేనల్లుడు అంటే ప్రేమ. డెఫినెట్గా తన తోడబుట్టిన వాళ్ళ పిల్లోడు కొడుకు అంటే తన కొడుకుగానే భావిస్తారు, ఏకగర్భజనితులుగానే చూస్తారు. అలాంటిది నేను ఇలా ఆయన సీఎం కాబట్టి ఇలా కలవాలనుకుంటున్నాను, వివాహ శుభలేఖ ఇవ్వాలనుకుంటున్నాను అనగానే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటబ్బా అని అన్నారు కదా. అదే రాయలసీమ యాసలో రాసింది ఆ పత్రిక. ఆయన గ్యారంటీగానే ఉంటాడు. ఈవిడి కూడా తగ్గదు కదా. అయితే నేను సెక్యూరిటీకి ఇచ్చిపోతాను, అది ఇంకా స్మెల్ వచ్చేద్ది అని చెప్పేసి వాళ్ళు ఆ విషయం చెప్పలేక ఆఫీసర్స్ అరకు టూర్ ఏదో ఉంది అని చెప్పారు. సరే అయితే అన్నకి అంత ఖాళీ లేకపోతే నేను సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోతాను. పలుపుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, నోటీస్ ఇస్తానికి వస్తారు, ఎవరు లేకపోతే గోడ గంటించిపోతారు, ఎవరన్నా పెళ్లి పిలుపులకి వెళ్తారు, ఇంట్లో లేకపోతే గడపకు బొట్టెట్టి వెళ్ళిపోతారు. తప్పు కాదు, ఈవిడే అలాగే చేస్తాను అది. అప్పుడు ఇంకా దుర్గంధం వెదజల్లుతూ స్మెల్ వచ్చేద్ది మనకి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే అయితే రమ్మని అన్నాడు. అసలు ఇంత కథ ఎందుకు? ఆవిడ శుభలాగిస్తంగా వచ్చింది. కృత్రిమమో సహజమో ప్రేమో కోపమో అసహనమో ఏదైనా కానీ ఆ ముఖంలో ఫీలింగ్స్ ఏం కనపడవు కాబట్టి ఆ ముఖం పెట్టుకుని ఒకసారి తీసుకుని స్వీకరించవచ్చు కదా. రేవంత్ రెడ్డి దగ్గరికి రేవంత్ రెడ్డి గారిని షర్మిల గారు ఆయన సీఎం అయిన తర్వాత కూడా మాట్లాడింది. అవును, సీఎం అవ్వకముందు మాట్లాడింది, ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం రేస్లో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు కదా అని అంటే ఉండొచ్చు, బట్టి అన్న ఉండొచ్చు, ఉత్తమ్ అన్న ఉండొచ్చు, వీళ్ళ పేర్లు చెప్పింది, రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పలేదు. అలాగా అయినా సరే ఆయన అపాయింట్మెంట్ అడిగింది, ఆయన అందంగా ఇచ్చారు, శుభలాగా ఇచ్చింది, ఆమె శాలువాతో సత్కరించి అయిపోయింది. ఇది ఒక సంప్రదాయం అండి. మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, నేను ఆహ్వానించడానికి వచ్చారు, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మామూలుగా మళ్ళీ ఇంటికి అయితే టపాలు కూడా వచ్చి ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు కొంచెం వాళ్ళ సమయం తీసుకుని వాళ్ళు అందుబాటులో ఉంటారో లేదో తెలుసుకుని వెళ్ళి వాళ్ళకి ఆహ్వానిస్తారు. మర్యాద సంప్రదాయం. అసలు వీళ్ళ దగ్గర అంత సాంప్రదాయం ఉండకలేదు. అసలు అపాయింట్మెంట్ తీసుకోకుండానే వెళ్ళొచ్చు, సొంత చెల్లెలు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు అలాగన్నాడు, ఇది సమస్య. అది అసలు ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం అంతా కూడా ఇది పెద్ద మనకు కావాలని చెప్పుకున్నదే కానీ మామూలుగా అసలు విషయం ఏంటంటే బీజేపీ అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో నాయకులకి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడికి, ప్రజలకి అందరికీ నైట్ మేర్. రాత్రికి నీ కలలోకి వస్తాను అన్నట్టుగానే వాళ్ళు అలిపించేస్తున్నారు అందరినీ. అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పైకి మాత్రమే పులి లోపల మ్యావ అనేటువంటిది ఇలాంటివి తెలుస్తూ ఉంది. బీజేపీకి అనుమానం వస్తుంది కదా, అంటే అనుమానం వస్తుంది. నీ సొంత చెల్లి ఇంట్లో పెళ్లి శుభకార్యానికి వెళ్ళటానికి కూడా అభ్యంతరం ఏముంటుంది? ఆవిడ కాంగ్రెస్లో ఉందనా? అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడకూడదా? అంటే ఇప్పుడు కేసీఆర్ని పరామర్శించో, కేసీఆర్ తోటి సఖ్యతగా ఉన్నావు అంటే కేసీఆర్ బీజేపీ ఒకటేనా అని ఇండైరెక్ట్గా నువ్వు చెప్తున్నావా? లాజిక్ కదా. ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళావు, తుంటి వెముక మీద చెయ్యేసి నిమిరేవు ఎలా ఉందని. ఇలాగా కేసీఆర్ నేను మోడీ ఒకటే అనేటువంటి విషయాన్ని నువ్వు ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నావు కదా. సొంత చెల్లి విషయంలోనే భయపడి కేసీఆర్ విషయంలో భయపడలేదంటే బీజేపీకి నువ్వు కేసీఆర్ కలిసి ఉన్నా వాళ్ళకి అభ్యంతరం లేదంటే ఆడి మనోడే రా అనా లాజిక్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారిని చూడగానే చంద్రబాబు కనిపిస్తాడు. అంటే చంద్రబాబే ఆడు కూర్చున్నాడు అనుకుంటున్నాడు ఆయన. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తారు. ఇప్పుడు మనకి ఒక భ్రమలో ఉంటాం, భయం ఉంటుంది, ఆ ఇల్యూషన్లో మనం అలా కనిపిస్తూ ఉంటారు. అలాగే బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ తోటి ఏనాడు దాదాపు 5-6 ఏళ్ళ నుంచి కలిసే ఉంటున్నాడు. ఎప్పుడూ విభేదాలు లేవు వాళ్ళకి. విభేదాలు ఉండే ఆస్కారం లేదు. వన్ సైడ్ వాళ్ళు ఆదేశిస్తారు, ఈయన పాటిస్తాడు అంతే. ఈ సమస్త అల్లకొల్లలో అరాచకాలకి ఈయనది సింహభాగం అయితే మిగతా షేర్ అంతా వాళ్ళదే. అంటే బీజేపీకి అనుమానం వస్తుందేమో
లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు అని అంటే సొంత చెల్లి సొంత మేనల్లుడి విషయంలో కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న చర్చలు బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో కలవబోతుంది, ముగ్గురు కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది కదా. అటువైపు నుంచి కూడా అలాంటి సంకేతాలు ఏవో వస్తున్నాయట కదా. అంటే దాన్ని ఏమన్నా ఆపే ప్రయత్నం చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఒకవేళ మనం ఇటువైపు సొంత చెల్లి విషయంలో కూడా మనం ఇటు ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు ఏమన్నా మన మీద కోపగించుకొని కూటమితో వెళితే మనకు నష్టం జరుగుతుంది అని ఏమన్నా భావిస్తున్నాడు అని? అలా కాదండి. ఇప్పుడు కొంచెం పచ్చిగా మాట్లాడుకుందాం. బీజేపీ వాళ్ళు టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారితో పులిహార కలిపారు. ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి వాటిని, ఈ అనైతిక పొత్తుల్ని, అనైతిక సంబంధాలని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో భయపడ్డాం. ఒకవేళ టీడీపీ వైపు వెళ్ళిపోతారేమో అని భయపడ్డాం. ఓహోహో, ఇతను కాంగ్రెస్ నుంచి దూరం జరుగుతారేమో. ఇతను ఇలాంటి వాటికి అలవాటు పడ్డాడు కదా, ఎవరినన్నా గోగుతాడు కదా, అలాగా కాంగ్రెస్ని ఏమన్నా గోగుతున్నాడేమో డౌట్ వస్తుందని భయం అంతే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు బీజేపీని టీడీపీ వైపు వెళ్లకుండా అతను అలాగ అంటున్నాడని అనుకోరాళ్ళు. ఎందుకంటే బీజేపీకి ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని పడితే వాళ్ళకి అవినీతి పరులన్నా, అక్రమంగా వ్యవహరించేవాళ్ళన్నా, రాజ్యాంగ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్ళన్నా వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు నీకు జాంగ్రీని ఇక్కడ మిరపకాయ బజ్జీ పెట్టారు, ఇంకో తీపి ఇష్టం ఉన్నవాడు ఏం చేస్తాడు, జాంగ్రీయే తీసుకుంటాడు కదా. అలాగే వాళ్ళకి అతనంటే ఇష్టం. తర్వాత అది డయాబెటీస్ దారి ఏమైనా కానీ అదేమి వికారం వచ్చేసి ఆ జాంగిరిలో ఉన్న రంగులు గింగులకి మీ ఒళ్ళు అంతా పొక్కులు వచ్చేసినా కానీ అదే తింటారు. వాళ్ళకి ఆ స్మెల్ వచ్చేస్తాను కారణం అతనితో ఉంటుంది, దుష్టం జన సాంగత్యం ఉంటారు దాన్ని. కాబట్టి ఆ భయం లేదు అతనికి. కానీ కాంగ్రెస్ తోటి ఇతను ఉన్నాడేమో అన్న బాధ, కాంగ్రెస్ తోటి వెళ్తాడేమో రేపు భవిష్యత్తులో ఈ చెల్లెల ద్వారా లింక్ ఉంటుంది అనేటువంటి వాళ్ళకి అనుమానం, స్మెల్ వచ్చింది అనుకోండి, ఇతను ఫినిష్. పార్టీ ఏముండదు ఇక్కడ. అంటే ఇక పెళ్ళికి కూడా రేపు ఏదో కారణం ఎత్తుక్కుంటారా ఏంటి? పెళ్ళికి ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇలాంటివన్నీ చెప్పాలి తప్ప మిగతా ఏ కారణం పనిచేయదు. అంటే ఎలక్షన్ హడావుడిలో బిజీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయినా వెళ్ళాలండి, వెళ్ళకపోతే ఆయన మైనస్. పెళ్ళికి కూడా పెళ్ళికి వెళ్తాడు అనుకుంటున్నాను నేను. అప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి సార్, బాగోదండి అని. మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, టీడీపీ జనసేన పొత్తులోకి బీజేపీ వస్తుందని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అది జరగచ్చేమో అని కూడా అనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే టీడీపీ జనసేన నాయకుడు, ఈవెన్ జనసేనకే పైకి మొగమాడని చెప్తున్నారు కానీ వాళ్ళకి లేదు, లోపల గుబులుగా ఉంది, ఇల్లు లీటరా బాబు మనకని. ఇది బలవంతపు బ్రాహ్మణార్థమే వాళ్ళతో పొత్తు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సరే దీని గురించి మనం మాట్లాడాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విషయం కోణంలో చూస్తే బీజేపీ అనేటువంటిది వాళ్ళు వీళ్ళని ఒకలాగే చూస్తున్నారు. కొంచెం ఎంతో కొంత ఎక్కువ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ వీళ్ళు విచిత్రంగా ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారిని అంటారు బీజేపీ అంటే భయపడుతున్నారని. స్టిల్ ఈ క్షణం, ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ క్షణం వరకు కూడా చంద్రబాబు గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ పొత్తు విషయంలో. బయట వినే మాటలు ఏది కరెక్ట్ కాదు. వాళ్ళు మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా దూరెత్తంగా చూస్తున్నా కానీ ఈ డోర్లు ఇంకా తీయలేదు. ఆ ద్వారము తెరవబడలేదు ఇంకా. ఆ ద్వారము ముందు వేచి ఉన్నారు. ఆ ద్వారం ముందు వేచి ఉండి బెంకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం పీకుతారండి వాళ్ళు. ప్రజలందరూ తిరగబడితే అన్యాపదేశంగా అనేక సంకేతాలు పంపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం పట్టించుకోకరా అని చెప్పేసి వాళ్ళని వదిలేశారు. ఈవీఎంల మిషన్ల మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారు. అంటే ఇవన్నీ చేసుకోకపోతే ఇప్పుడు మెల్లమెల్లగా జనాలకు భయాందోళన కలిగించాలి. ఈవీఎంలు మేనేజ్ చేస్తాను ఎందుకురా బాబు వాడితో ఉండడం. ఇప్పుడు పచ్చి కోపం కొట్టి చంపేద్దామన్నవాడు కూడా ఎందుకు వచ్చిన గొడవ లేరా బాబు, ఉంటే ఉండు, ఓ 10 సీట్లు పోతాయి అనుకుంటారు. అలా మెల్లమెల్లగా జరపడానికి అన్నమాట. అలా అవన్నీ చేస్తారా చేయరా అనవసరం. చేస్తే చేయొచ్చు కూడా, చేయకుండా వాళ్ళకి వెళ్ళలేరు. లేదంటే రామాలయం గురించి రాముడు దేవుడు ఈ దేశం అంతా కూడా ఆరాధిస్తారు, అందులో రెండో సమస్య లేదు. ప్రత్యేకంగా నువ్వు ఏం చెప్పగలేదు, అక్షంతలు వేసుకోమని చెప్పలేదు నువ్వు. ఓకే.
నువ్వెవరో చెప్తానికి వద్దంటారా, రావుడు కనపడక దేవుడు దాన్ని రైట్. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటే ఆ మధ్యకాలంలో షర్మిల రాహుల్ గాంధీని సోనియా గాంధీని కలిసినప్పుడు బయటకు వస్తున్నప్పుడు కేసీ వేణుగోపాల్ మీ అన్నయ్య కూడా మాతోనే ఉన్నాడు అన్నటువంటి సంకేతాలు ఆమెకి ఇచ్చారు కదా, అప్పుడు బీజేపీ ఏమనలేదా జగన్మోహన్ రెడ్డి? అవునండి, బీజేపీ అప్పుడు ఇలాంటి మాటలు వచ్చిన తర్వాత బీజేపీ 2-3 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఓహో. ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయం ఏంటంటే, మీకు దీనికి చిన్న కథ చెప్తాను, ఒక్క నిమిషంలో అయిపోయింది. ఒక్క నిమిషంలో. ఒకడు వెనక మంచి దిట్టంగా దన్నుగా ఎద్దులా ఉన్నవాడు మీ వెనకాల ఉన్నాడు అనుకోండి, ఏంట్రా అని ఎగిరేస్తారు. వెనక్కి తిరిగి చూసినట్టు వాడు లేడానికి అవతలోడు ఏం చేస్తాడు, అవతలోడు చెప్తే మీకు ఏం కారిపోద్ది కదా అన్నా. ఇప్పుడు ఒక మంచి దిట్టంగా ఉన్నవాడు మన వెనకాల ఉన్నాడు కదా అని ధైర్యంగా ఎగురుతూ ఉంటారు. అదేదో సినిమాలో ఉంది, ఎన్టీఆర్ సినిమాలో ఏదో ఉంది. వేణు ఉన్నాడు, వేణు అతను ఒక్కడే సినిమాలో డామ్ డోమ్ అని ఎగిరేస్తాడు, వెనకాల లేకపోతే భయపడతాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇంత అరాచకం ఏం చేశాడంటే, నాకు తిరుగులేదు, నా వెనకాల వాళ్ళు ఉన్నారు, నేను ఏమైనా చేయొచ్చు, దొంగోట్లు వేసుకోవచ్చు, అరాచకం చేయొచ్చు, అవసరమైతే ఈవీఎం మిషన్లో ఫలితాలను కూడా మార్చేయచ్చు, కరెంట్ ఆపేసేసి ఓట్లు ఎక్కించవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నాడు. అనుకుని తన పరిధి దాటి ఆయన నాయకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టు చేస్తున్నారు. ఒక నిందితుల్ని అరెస్ట్ చేసి నగరంగా కూడా తిప్పుతున్నారు, పోలీస్ స్టేషన్లో బరి తెగించేసి వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ వెనకాల లేరని తెలిసిన తర్వాత ఏమైపోతారు వీళ్ళంతా. ఆ దృశ్యం ఊహించుకుంటేనే గజగజ ఫీలింగ్, గజగజ అంటారు దాన్ని, ఫీలింగ్ గజగజ. అది ఆ భయాన్ని మనిషిని వణికిచ్చేస్తూ ఉంటుంది. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది. అధికారాంతము తర్వాత మనం వెనకాల వీళ్ళు ఉంటారనుకున్న వాళ్ళు కనీసం వాళ్ళు న్యూట్రల్ అయిపోయి తటస్థంగా వ్యవహరిస్తే, ఒక పక్కన గ్రౌండ్లో పరిస్థితి చూస్తుంటే నీకు దండం బాబు అని చెప్పేసి ఈళ్ళ పార్టీ వాళ్ళే పారిపోతున్నప్పుడు బయటికి, కేవలం వాళ్ళ ధైర్యం ఏంటంటే, నా నమ్మకం నువ్వే జగన్ అన్న అని ప్రజలు అనేవారు కదా, ఇది వరకు కాల్చి అనిపించేవారు కదా, ఈ నా నమ్మకం నువ్వే మోడీ గారు, మా బలం నువ్వే, మా బలహీనత నువ్వే అని చెప్పేసి వాళ్ళని పూజించుకుంటున్న రోజున ఇలాగా. రైట్. అటువంటి వాళ్ళు సడన్గా తలుపులు వేస్తారు ఇంకో, దీని పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. అందుకే భయం, ఖచ్చితంగా భయం ఉంటుంది. అందుకని వాళ్ళ కోపం వస్తుందేమో అనుకున్న ఫీలింగ్ వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడడం. పైగా కొడాలి నాని చేత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ చేత మాట్లాడిపిస్తాడు. రైట్. ఆ విషయానికి వద్దాం, మళ్ళీ మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ.